కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కార్యం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు ప్రతిసారి మన కాలం పరిష్కారం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి, అంటే చాలా మంది సమస్యలతో, రకరకాలైన సమస్యలతో మీకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా చాలా మంది నేను వింటున్నంత మటుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, ఉద్యోగాలు రావట్లేదని ఇలాంటి కాల్స్ మనకి ఎక్కువ వస్తూ ఉంటున్నాయి. అసలు పెళ్లి కాకపోవడానికి జాతక పరంగా దోషం ఏదైనా ఉండొచ్చు అనుకోవచ్చా? జాతక పరంగా ఉంటుంది. అయితే ఏంటంటే కొంత నక్షత్రానికి మళ్ళా అవతల పార్ట్నర్ సూటబుల్గా వచ్చే నక్షత్రం దాకా ఆ కలిసి వచ్చేదాకా సహజమైనటువంటి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే కొంత నా అనుభవం చెప్తున్న ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాలసర్పదోషం అని, రావుకేతువులు మధ్యపడ్డాయని, నాగ ప్రతిష్టలు చేయమని, ఇటువంటివన్నీ చెప్పి ఇప్పుడు నా పర్సనల్ దీంట్లో కూడా నా శిష్యురాల దగ్గరే నేను ఎక్కడో ఊళ్ళో ఉన్నాను, ఆ అమ్మాయికి చెప్పి మంచి పండితుడు అతను, కాదంటే ఆ క్యాండిడేట్ని కాదంటే అని అంత గొప్ప విద్య ఉన్నవాడు. అతను అరటి చెట్టుకు వివాహం చేసి తర్వాత అయితే అమ్మాయికి వివాహం అయిపోతుంది. అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ చాలా గొప్ప ఇది ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. చివరికి నేను తిరుపతిలో ఉంటే వాళ్ళు వస్తుంటే ఫోన్ చేసి మాట్లాడకుండా ఊరికి నేను వస్తున్నాను లేదన్నా, రాగానే మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి గురుగారు ఇట్లా జరిగింది నేను బలానా మనిషితో అని చెప్పండి. ఇవాళ ఒక బ్యాచ్ వచ్చింది, వాళ్ళు రాజమండ్రి వచ్చి చూపించమంటున్నారు, అక్కడ తీసుకెళ్ళి చూపించమంటున్నారు. చూపించేసినా సెటిల్ చేసుకుని అక్కడి నుంచే ఫోన్ చేయాలి. ఎగ్జాక్ట్గా అదే ఈవినింగ్ వాళ్ళు సెటిల్ అయిపోవటం, స్టేషన్ నుంచి మళ్ళీ వాళ్ళు మ్యాచ్ కుదిరిందండి అని చెప్పడం అన్నీ జరిగింది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయికి లేట్ అయిపోయిన దాని గురించి వచ్చిందా, బాక్శుద్ధి అని చెప్పి వచ్చిందా, అమ్మవారు చెప్పిందా, ఏమిటి ఇదంతా? అరటి చెట్టు మరి వివాహం చేసి అయితే కానీ అమ్మాయికి కాదని చెప్పినటువంటి అతని దోషం. అతని దోషం ఏం లేదు, శాస్త్రరీత్యా జాతక చక్రాల రీత్యా అతను తెలిసినంత వరకు నేను చెప్పాడు. అందుకని ఎవరిని తప్పొట్టని వెళ్ళాం మనం. ఇక్కడ ఏంటంటే వాక్శుద్ధి అనేటువంటిది కూడా ఉపాసనలో ప్రాధాన్యత ఇస్తుంది. కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదాం. రాఘవేందర్ రావు గారు నారాయణపేట నుంచి. నమస్కారం అండి రాఘవేందర్ రావు గారు. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు గురించి. మీ బాబు నక్షత్రం తెలుసా అండి? హలో, మీ బాబు నక్షత్రం తెలుసా? తెలుసండి, అది 1989. నక్షత్రం తెలుసా అంటే మీరు తారీఖు చెప్తారంటే నక్షత్రం తెలుసా మీకు? నక్షత్రము తెలియపోతే ఏంటి, తర్వాత ఫోన్ చేయండి, లేదా వచ్చి కలవండి హైదరాబాద్. అయితే రాఘవేంద్రరావు గారు, మీరు గురుగారికి పర్సనల్ గా కాల్ చేసి మీ బాబు నక్షత్రము అలాగే మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ సహా అప్పుడు గురుగారికి చెప్తే మీకు మార్నింగ్ టైంలో గురుగారు మీకు చక్కని మీ సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తారు. గురుగారి అడ్రస్ కూడా పైన స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరిగింది, మీరు పర్సనల్ గా వెళ్ళి కూడా కలవచ్చు. దయచేసి ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ మనసులో ఉన్నది మీరు అడగాలని కోరుకుంటారు, బాగానే ఉంది, సందర్భం వచ్చింది కాబట్టి లైన్ క్లిక్ అయితే చాలన్నట్టుగా ఏదో ఇమ్మీడియట్గా ఒక భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, చదువుకుంటాడా లేదా, ఇలాంటి ప్రశ్నలు కాదు. మీకు పరిష్కారం కావాల్సినటువంటి వాటికి పరిష్కారం కోసం నాకు ప్రశ్న వేయండి, వేసిన దానికి అమ్మవారు చెప్పింది మీకు చెప్పగలుగుతాను. వృధాగా ఇంకొకళ్ళ సమయాన్ని మీరు వృధా చేయవద్దు. మీరు ఆ కాల్ కలిసిందనే ఆనందంలో మీరు అసలు విషయం కూడా మీరే మర్చిపోతుంటారు కూడా ఒక్కొక్కప్పుడు. అది వృధా చేయవద్దు. అట్లా దయచేసి అత్యధిక సమస్య ఉంటుంది పరిష్కారం, వివాహాలు కానీ, ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, వ్యాపారాల్లో నష్టాల గురించి కానీ, ఇలాంటి వాటికి తప్పనిసరిగా ముఖ్యమైనవిగా ఎంచుకుని నేను సమాధానం ఇవ్వగలుగుతాను. దయచేసి మీరు కూడా గమనించండి. రైట్, మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, సుబ్రహ్మణ్యం గారు సూళ్ళూరుపేట నుంచి. నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. కిరణ్ మై. మీ పాప పేరు కిరణ్. మీ పాప నక్షత్రం తెలుసా అండి? హలో, మీ పాప నక్షత్రం తెలుసా అండి? తెలుసు మేడం. చెప్పండి. మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం. ఒకసారి గురుగారితో మాట్లాడండి. ఏంటండి ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లం ఏంటి? సార్, పాప గ్రూప్స్ రాస్తుంది, ప్రిపేర్ అవుతుంది. ఏమవుతుంది? అన్ని 1-2 గ్రూప్స్. అది కొంచెం పాప గురించి తెలుసుకుందామని గురువు గారు. గ్రూప్స్ బాగానే చదవమనండి. అమ్మాయి మేధస్సు ఉన్నది, సక్సెస్ అవుతుంది కూడా, బాగా కష్టపడాలి కాస్త. ఆల్ రైట్, కరియాం.
రైట్, ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేసినందుకు. ఇక మీకు ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. గురుగారు, మనం అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చెప్పేస్తుంటా అంటే అమ్మవారి ఇచ్చిన మీరు ఏదైతే ఉపాసన అంటున్నారో అమ్మవారి మీకు చెప్పిందే మీరు చెప్తున్నారంట. అంతే. ఇన్స్టిట్యూషన్ అమ్మా, ఈ పవర్ డెవలప్ చేసుకోవడం అంటే మీరు అనేది ఒక విధంగా వాక్శుద్ధి అంటారు. ఇంకోటి ఇప్పుడు నేను ఒకవేళ కాదు అని చెప్పి ఖచ్చితంగా అంటే అది నోట్లోంచి రాదట్లా రానివ్వదు అమ్మవారు. ఒకవేళ కాదు నీకేం కాదు పొమ్మని చెప్పి నీకేం కాదు పొమ్మని బాధలో ఉన్నవాడికి చెప్తే వాడికేం కాదు, వాడు వాస్తవంగా రక్షింపబడతాడు. అదే కక్షగా ఎవరినో నువ్వు నా పాడైపోతావు అదైపోతావు ఇదైపోతావు చెప్తే నా వాక్శుద్ధితో నన్ను నేనే పతనం చేసుకోవడం కానీ అది ఎవరికి శ్రేయస్సు కాదు. అందుకు ఉపాసకుడు అయినటువంటి వాడు ఎప్పుడు తన వాక్కుని కాపాడుకోవాలి. అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా సరే ఆశీర్వచన రూపకంగానే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు నాశనం అయిపోతావు వాళ్ళని పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఎవరిని కూడా పొరపాటును కూడా అనకూడదు అని అమ్మవారికి ద్రోహం చేయకూడదు. ఎందుకంటే తనని సేవించే అమ్మవారే వాడిని తనే కావాలనుకుంటుంది. కానీ ఇంకా ఇప్పుడు మద్వేషిణాం సకలశత్రునాం నాశయార్థం అని చెప్పి ఉపాసన చేస్తుంటే మద్వేషిణాం నన్నెవరు నా వాళ్ళే నన్ను ద్వేషించవచ్చు, వాళ్ళు నాశయార్థం మారణార్థం అని చెప్పి నేను సంకల్పం చేస్తే ఎంత అకృత్యం అవుతుందో అది వాడికి తర్వాత ఆ ఫలితాలు వస్తున్నప్పుడు తను ఏం చేశాడు తపస్సులో ఆ సంకల్పాల్లో ఏమేమి దోషాలు కట్టుకున్నాడో అది ఆ స్వానుభవం మీద కానీ ఎదురుపడవు. కాబట్టి ఎప్పుడు కూడా నిస్సంకల్పైన పూజయేత్, ఏ సంకల్పం లేకుండా పూజ చేయమనే శాస్త్రం చెప్తోంది. అప్పుడు నీకు కావాల్సింది ఏదో ఆ మహాతల్లి అనుగ్రహిస్తుంది. నీకు కావాల్సిన ఆమెకు తెలుసు. నువ్వు 108 ప్రదర్శనాలు చేస్తే దాకా చూస్తూ కూర్చోదు. నువ్వు 3 ప్రదర్శన చేసిన లోపలే నువ్వు వచ్చిన టైము వచ్చిన ఇది నువ్వు ఏ ఆర్తి ఏంటి సర్వస్యాతి హరేదేవి నారాయణ నమోస్తుతే నీలో ఉన్నటువంటి ఆర్తిని తెలుసుకున్నట్టు అమ్మవారు నువ్వేం కోరుకుంటున్నావో తను ముందే చేసి చూపిస్తున్నది. నిజంగా గురుగారు, నాకు ఇంకొక సందేహం ఏంటంటే చాలామంది జాతకాలు చూసేటప్పుడు రకరకాలైన రాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఉంగరం పెట్టుకోండి, లేదంటే ఒక పచ్చ పెట్టుకోండి, లేదంటే ఒక ముత్యాలు పెట్టుకోండి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే జాతకానికి దానికి ఏంటి సంబంధం? అలాంటివి పెట్టుకోవడం వల్ల మన సమస్యలు చంద్రుడికి సంబంధించిన ముత్యం పెట్టుకోమని, కుజుడికి సంబంధించి పగడం పెట్టుకోమని ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఇబ్బరి ఒక వయస్సు వాళ్ళకి ఒక్కొక్క ఆపత్కాలంలో ఇప్పుడు ట్రయాంగులర్లో డైమండ్ ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి తప్పనిసరిగా కొన్ని కేసెస్లో నేను పెట్టించా ట్రయాంగులర్ డైమండ్ చాలామందికి తెలియదు కూడా. గురుగారు, కంటిన్యూ చేసే ముందు ఒకసారి కాలర్ తీసుకుందాం. శివరామ్ గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి శివరామ్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. మీ బాబు నక్షత్రం తెలియచేయండి శివరామ్ గారు. స్వాతి నక్షత్రం మేడం. స్వాతి నక్షత్రం. బాబు వయసు ఎంతండి? బాబు వయసు ఇప్పుడు 18 మేడం. 18 సంవత్సరాలు. ఒకసారి గురువు గారితో మాట్లాడండి. ఏం కావాలండి అతని గురించి? నమస్తే. చెప్పండి అతని గురించి ఏం కావాలి మీకు? స్వాతి నక్షత్రం. అవును, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అతని గురించి? హలో నమస్తే. బాబు చదవడం లేదు సార్ పూర్తిగా. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి బాబు చదవడం లేదు. వాడు స్కూల్కి వెళ్ళడు, ఏదో సైకాలజిస్ట్ గా ప్రాబ్లం. పక్కనున్న స్నేహితులందరినీ తరిమి కొట్టండి. పక్కనున్న స్నేహితులందరినీ దగ్గరికి చేరనివ్వకుండా మీరు చేసిన రోజునే వాడు బాగుపడతాడు. స్నేహితుల దగ్గరికి వెళ్ళండి. అసలు స్నేహితులు లేరా? స్నేహితులు లేరు సార్. మరి లేకుండా ఎందుకు పోవట్లేదు? మరి స్కూల్కి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? మరి స్కూల్కి ఏదో సైకాలజిస్ట్ ప్రాబ్లం వెళ్ళప్పుడు ఏ కింద వాంట్ చేసి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మీరు తర్వాత నాకు రేపు మార్నింగ్ ఫోన్ చేయండి, వివరంగా చెప్తాను మీకు. అప్పుడు శివరామ్ గారు, మీ సమస్య ఏదైనా ఉంటే కనుక గురువు గారికి మార్నింగ్ టైంలో కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. ఇక విజయ్ కుమార్ గారు వరంగల్ నుంచి. నమస్కారం అండి విజయ్ కుమార్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. మీ పాప నక్షత్రం తెలియచేయండి. నక్షత్రం తెలియదు మేడం. పాపది రేపు మార్నింగ్ ఫోన్ చేయండి ఇంటికి. ఓకే అండి. అయితే రేపు ఉదయం గురువు గారికి కాల్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పి గురువు గారితో మీ సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కారాలు తెలియజేసుకోండి. గురుగారు, మనం ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఇక నక్షత్రాలది రాదే ఈ ముత్యాల గురించి. ఈ కోరల్ ఈ పగడం అనేది ఏదైతే ఉందో ట్రయాంగులర్గా ఉంటుంది. ఇది కేరళ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. అది ఆకర్షణ శక్తిని మనిషిలో పెంచుతుంది. ఈ ఆడపిల్లలకి 2-3 వాళ్ళ చేతికి పెట్టించి తొందర వాటికి వెంటనే 1-2 నెలలో మ్యారేజ్ సెటిల్ అవటం ఇవన్నీ జరిగినాయి. కానీ అదే మగవాడి చేతికి పెట్టించకూడదు. మళ్ళీ దాంతో ఆ ఆకర్షణ శక్తికి తట్టుకోలేక తప్పుడు దోవలు పట్టినా పడతారు. అందుకనే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్తూ ఖడ్గమాలలో వచ్చేటువంటి 2వ ఆవరణ వచ్చి
కామాకర్షి, బుద్ధ్యాకర్షి ఇవన్నీ నామాలు ఉన్నాయి. అవును. ఈ దీంట్లో దానికి ధ్యాన శ్లోకం అంటే జ్ఞానినాపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. ఇట్లా ఎవరినైనా కూడా ఆ మోహింపజేసేటువంటి శక్తి ఉన్నటువంటిది పగడం. కాబట్టి అదే ముత్యం కనుక వాళ్ళు పెట్టుకుంటే ముంచేస్తుంది, వాళ్ళు ఉన్న స్థితి నుంచి కూడా దిగజారిపోతారు. మానసిక ఆందోళన ప్రారంభమవుతుంది, తెలియని వర్రీస్ ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లనే గురువుకు సంబంధించినటువంటి ఆ ఇది డైమండ్స్ పెట్టుకోవటం ఇవన్నీ కొంతకాలం కొంత ఏజ్లో మిడిల్ ఆఫ్ ది ఏజ్ చిన్న పిల్లలకి పనికిరావు. 60 ఏళ్ళు దాటిన వాడి మీరెందుకు పెట్టినారని నేను షోక్గా పెట్టుకున్నాను, ఎప్పుడు పెట్టుకున్నాను అంతే. అంతేగాని ఇప్పుడు ఏదో యోగిస్తాయని కానీ ఈ రాళ్ళేవో పనిచేస్తాయని కానీ, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఇదిలో వాటి యొక్క జాతిలో ఉంటాయి అనే మాట చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కేతువుకి సంబంధించినటువంటి ఈ పిల్లి కన్ను రాయని నేను పెట్టుకున్నాను. ఇది నాకు ఎవరో ఆయాచితంగా ఒక ఉపాసకుడే ఇచ్చాడు. కాలర్ తీసుకుందాం అండి. ఇక మనోహర్ గారు శంకర్పల్లి నుంచి. నమస్కారం అండి మనోహర్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? ఎవరి గురించి అండి? మా మనమడు, మా బిడ్డ కొడుకు. ఒక్కసారి మీరు కొంచెం క్లియర్ గా మాట్లాడండి, టీవీ మ్యూట్ చేయండి. మీ మనవడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ మనవడి నక్షత్రం తెలియచేయండి. నక్షత్రం లేదు మేడం. రేపు ఫోన్ చేయండి, వదిలేసేయండి. రైట్. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, నీలిమ గారు కాజీపేట నుంచి. నమస్కారం అండి నీలిమ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి మేడం. మీ పాప నక్షత్రం తెలియచేయండి అమ్మా. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం. సమస్య ఏంటో ఒకసారి గురువు గారికి చెప్పండి. అంటే పాపది ఫ్యూచర్ ఎట్లా ఉంటుందా అని చెప్పేసి అని తెలుసుకుందామని. అమ్మ ఇదే నేను ఇందాక మొదట్లో చెప్పింది కూడా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తోంది, ఆ అమ్మాయి ఆలోచనలో ఏముందంటే అది అవుతుందా కాదా అని నేను చెప్పగలుగుతాను. ఓకే సార్. పాప పేరు ఉజ్వల సార్. ఓకేనమ్మా, నేను కాదంటలేదు. ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది కదా, ఇంకా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇంకా అమ్మాయి భవిష్యత్తు కూడా బాగుంది. గురువు జన్మంలోకి రాబోతున్నాడు కాబట్టి ఇంకా భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇంకా చదువుకోవచ్చు, మంచి పొజిషన్ కూడా వెళ్తుంది. ఆమె గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు. ఆల్ ద బెస్ట్. రైట్. ధన్యవాదాలండి నీలిమ గారు కాల్ చేసినందుకు. ఇక మీకు సమస్యలకి ఇంకా పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే కాల్స్ కలవని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఆర్ ఇప్పుడు మేము సమాధానం చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారండి బెంగళూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటారండి? నా గురించి తెలుసుకోవాలండి. నేను పౌరోహిత్యం చేస్తుంటామండి. ఏ పని చేస్తారండి? పౌరోహితం చేస్తారు. ఒకసారి మీ నక్షత్రం తెలియచేయండి. ఎక్కడ బాబు మీరు? ఎక్కడ మీరు? ఎక్కడ? బెంగళూరునా? బెంగళూరులోనే చేస్తారా? అవునండి. మరి కొంచెం మీకు మరి సహజంగా వీటితో టచ్ ఉంది కదా. ఆశ్లేష నక్షత్రానికి ఇప్పుడు వర్తమాన పరిస్థితి శనేశ్వరుడు యొక్క వీక్షణ పడుతోంది కదా, కాస్త శాంతి చేసుకోండి మీరు. కాస్త అదే మరి ఇప్పుడు వాటి యొక్క ప్రభావమే ఇది. ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ దాకా మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఇప్పుడు ఈ లోపల మీరు ఏదైనా జాగ్రత్తగా ప్రయత్నాలు చేసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నాటికి మీకు దాటి యొక్క రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కనీసం ఈ 5-6 నెలల్లో మాత్రం ఏ విధమైన ప్రయత్నాలు అనవసరమైన ఏ విధమైనటువంటి మళ్ళీ వాటి మీద ఇదికి పోకండి. చేతులలో అనవసరంగా పాడు చేసుకుంటారు, వచ్చేది కూడా పోగొట్టుకుంటారు. వస్తాయి కానీ మీకు కొంచెం సమయం పడుతుంది. రైట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, హేమాద్రి గారు తమిళనాడు నుంచి. నమస్కారం అండి హేమాద్రి గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం నా గురించే మేడం. మీ నక్షత్రం తెలియచేయండి. ఆశ్లేష నక్షత్రం మేడం. ఆశ్లేష నక్షత్రం. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. మేడం వ్యాపారం అభివృద్ధి చెందాలి మేడం. వ్యాపారం అభివృద్ధి చెందాలి. ఏం వ్యాపారం ఉండేది మేడం? సార్ ఏం వ్యాపారం? మేము బిజినెస్ చేస్తాం సార్. జేసీబీలో. అదే సార్, బిజినెస్ అన్న వ్యాపారం అన్న రెండు ఒకటి నాకు తెలుసు. ఏం వ్యాపారం అని అడుగుతున్నా. ఇది జేసీబీలో అమ్ముతాం సార్. జేసీబీలో ఆటోమొబైల్ సార్. అచ్చా, ఆటోమొబైల్. అది చెప్పండి. అది చెప్తే దానికి మీకు క్లిక్ అవుతుందా లేదా అని చెప్పడానికి వీరవుతుంది. ఏమిటి ఇప్పుడు దాంట్లో మీకు తగ్గిందా? ఇదివరకు బాగానే ఉందా? ఇప్పుడే పరిస్థితులు బాగాలేదా? ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు సార్. మీరు కొంచెం అమ్మవారి గుళ్ళో కూర్చుని కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఖడ్గమాల పారాయణ చేయండి నిత్యం. రోజు మీకు చాలా అవసరం అది. మీ ఏ ఊళ్ళో ఉంటున్నారు మీరు? తమిళనాడులో ఉంటున్నాం. కరీంనగర్లో ఉంటారు కదా. మీరు దేవి ఖడ్గమాల స్తోత్రం వస్తుంది. అది మీకు లలితాసహస్రనామం పుస్తకంలో ముందు పక్క ఉంటుంది. అది మీరు కూర్చుని ఆలయంలో కూర్చుని, అమ్మవారి ఆలయంలో కూర్చుని రోజు కాస్త ఒక అరగంట కూర్చుని పారాయణ చేసుకుని ఇంటికి వస్తుండండి. ఒక 40 రోజుల వారు మీరు కంటిన్యూస్గా చేస్తే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
రైట్ అండి, ధన్యవాదాలండి హేమాద్రి గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఇక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము మీ చేతికి ఉన్న పిల్లి కన్నురాయి గురించి ఈ చెప్తున్నారు. పిల్లి కన్ను రాయి ఎవరో ఆయాచితంగా నాకు ఆయనకి ఎందుకు బుద్ధి పుట్టిందో నాకు ఇచ్చారు. దీని తర్వాత చాలా కాలం మామూలు వెండిలో దాన్ని ఉంగరంగా పెట్టుకుని నేను ఎందుకో ఒకసారి బుద్ధి పుట్టి దీన్ని గోల్డ్లో ఎందుకు చేయించకూడదు అని చెప్పి గోల్డ్ స్మిత్కి ఇచ్చాను. అంతటి ప్రాశస్యం ఉన్నది అనే సంగతి కూడా నాకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం. అది నేను గోల్డ్ స్మిత్కి ఇస్తే అతను నాకు తిరిగి ఒక 40-50 రోజులు తిప్పాడు. రేపు రా, ఎల్లుండి చిట్ట చివరికి ఇస్తూ నేను అప్పటికి అయ్యప్ప పూజల్లో ఎక్కువ బిజీగా ఉండేవాడిని. దాంతో వాళ్ళందరికీ బాగా పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పి, గురుగారు మీరు ఏమనుకోకండి, ఇది నేను కొట్టేద్దాం అనుకున్నాను, మీరు అడగకుండా మర్చిపోతే నేను తీసేసుకుందాం అనుకున్నాను, ఇది మీకు ఎట్లా వచ్చింది అసలు? ఒక నిమిషం, కాలర్ రెడీగా ఉన్నారు, కంటిన్యూ చేద్దాం. గోపాల్ గారు వీకోట్ నుంచి. నమస్కారం అండి గోపాల్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ నక్షత్రం తెలియచేయండి అమ్మా. మేడం మాకు నక్షత్రం అంతా తెలియదు. తెలియదు. మీ వయసు ఎంతమ్మా? మేడం 25 మేడం. 25. ఒకసారి గురువు గారితో మీ పేరమ్మా, నా సమస్య పేరేంటి? 20 రూపా సార్. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? సార్ టీచర్ ట్రైనింగ్ చదివి కంప్లీట్ చేసినాను సార్. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ చదువుకుంటున్నాను సార్. నువ్వు కొంచెం ఆంజనేయ స్వామికి దగ్గర ప్రదర్శనలు చేస్తూ ఉండమ్మా. సరే. రోజు 14 ప్రదర్శనలు చొప్పున ఒక 40 రోజుల పాటు కంటిన్యూస్గా చేయి. నువ్వు చేసేదానికి ఆ ప్రతిఫలం నీకు దక్కుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కిరణ్ మహి గారు సూలూరుపేట నుంచి. నమస్కారం అండి కిరణ్ మహి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి మీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం తెలియచేయండి. మృగశిర నక్షత్రం మీ అండి. వయసు ఎంతమ్మా? 23. ఒక్కసారి గురువు గారితో మీ సమస్య ఏంటో. ఏం కావాలమ్మా నీకు? నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నానండి. సిజిఎల్ సెంట్రల్ కి స్టేట్ కి రెండు ప్రిపేర్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. నీకు నువ్వు గట్టిగా కష్టపడితే కానీ నీకు తేలిగ్గా ఆయాచితంగా రాదు. ఏదో దీని మీద వస్తుందనుకోవటం ఆశపడబాకు. కానీ ఖచ్చితంగా మాత్రం ఎందుకు కాదు అనేటువంటితోనే అమ్మవారిని అడిగేటట్టుగా చెయ్యి. నువ్వు చేసుకుంటూ అట్నే విష్ణు సహస్రనామం రోజు పారాయణ చేయటం బాగా అలవాటు చేసుకో. ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. అది నిత్యం చేస్తూ నీ స్టడీస్ కంటిన్యూ చేయి. ఆటోమేటిక్గా నువ్వు సెటిల్ అవుతావు, ఉద్యోగం వస్తుంది నీకు. రైట్, ధన్యవాదాలండి కిరణ్మయ్య గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రామాంజనేయులు గారు అనంతపురం నుంచి. నమస్కారం అండి రామాంజనేయులు గారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనమ్మా. మీ నక్షత్రం తెలియచేయండి. చెప్పండి అమ్మా నమస్తే అమ్మా. నీ నక్షత్రం ఏంటి? అమ్మా నా గురించేనమ్మా. మీ మీ నక్షత్రం నక్షత్రం ఏంటి? తెలియచేయండి రామాంజనేయులు గారు. నా పేరు అదే మా తులారాశిమా. రైట్, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఇక్కడ ఏమీ అర్థమవుదండి. దయచేసి కాల్ కట్ అవుతుంది. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కాలర్స్ ఎవరైనా సరే టీవీ మ్యూట్ చేసి మాట్లాడితేనే మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అది అమ్మవారి అనుగ్రహంతోనే దొరుకుతుంది. కాబట్టి మీరు దయచేసి మీ కాల్ కట్ అవ్వకుండా ఉండాలంటే దయచేసి టీవీని మ్యూట్లో పెట్టి మాట్లాడండి. గురుగారు ఇంకా ఇలాంటివి మనం చేస్తున్నా కూడా బట్ వీ కెన్ అండర్స్టాండ్ దర్ యాంగ్జైటీ. ఎందుకంటే కాల్ కలిసింది అనేటప్పటికల్లా వాళ్ళకి తత్తరబిత్తర అయిపోయి అది వినటానికి మనకు అవకాశం ఉందా లేదని కూడా ఆలోచించుకోరు. ముందు దబిక్కుని ఏదో అడగాలనుకుంటారు. నువ్వు అడిగిన దానికి నీకు అడిగేటప్పుడు మళ్ళీ నాకు చెప్పారు కదా. ఇవన్నీ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెప్పచ్చు. నక్షత్రం ఇదండి, నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నా వయసు ఇదే, అది చెప్పలేరు. ఎంత మాయామయం మహాకాళి మహాదేవ సతీం శివామని. ఈ కార్యం నెరవేర్చాలి, కార్యానికి సిద్ధి కావాలనుకుంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏది కాదు ఎప్పుడు. కాలర్ రెడీగా ఉన్నారండి, శ్రీధర్ గారు బెంగళూరు నుంచి. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం. మీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం మేము మా కొడుకు గురించి మీ తెలుసుకున్నాం. అబ్బాయి నక్షత్రం తెలియచేయండి. వికిల్ మేడం పేరు. నక్షత్రం తెలుసా? నక్షత్రం తెలియదు మేడం. ఒకసారి బాబు వయసు ఎంతో గురువు గారికి తెలియచేయండి. 9 years మేడం. 9 years. ఒకసారి గురువు గారు. అంత చిన్నపిల్లవాడి గురించి ఏం తెలుసుకుంటారు స్వామి ఇప్పుడే? అనురాధ నక్షత్రం బాగలేదు. అనురాధ నక్షత్రం అవునా కదా? అవును స్వామి. అనురాధ నక్షత్రం ఇప్పుడు ఏంటి ఆ కుర్రాడి గుంట బాగుంటలేదా ఏంటి? హలో, అతని ప్రాబ్లం ఏంటి ఆ కుర్రాడికి? కొంచెం ఒళ్ళు సర్లేదు స్వామి, ఒక 5 సంవత్సరాల నుండి. కదే అతనికి ఏం చేస్తారంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాస్త అభిషేకం చేయిస్తుండండి. ప్రతి మంగళవారం కూడా అతని కోసం అభిషేకం చేయించి అర్చన చేయిస్తుండండి.
కాస్త అతనికి కొన్నాళ్ళ పాటు చేస్తే కానీ ఆ కుర్రాడి పర్మనెంట్గా మంచి ఇదిలోకి వస్తాడు, హెల్తీ అవుతాడు. అది చేస్తుండే అతనికి చాలా ఇంపార్టెంట్ కూడా అది. రైట్, ధన్యవాదాలండి శ్రీధర్ గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు. చెప్పండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి తెలుసు. మీ నక్షత్రం తెలియచేయండి. నక్షత్రం తెలియదండి. మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత? జనవరి 11, 1966. ఏజ్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ కాదు. ఏజ్ 55 రన్నింగ్ అండి. 65 రన్నింగ్. ఒకసారి మీ సమస్య ఏంటో ఇప్పుడు ఈ వయసులో ఏం కావాలి స్వామి మీకు? ప్రైవేట్ జాబ్ సరిగ్గా దొరకట్లేదు సార్. ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారా? చేయాలండి, కొంచెం పిల్లలు సెటిల్ కాలేదు, చేయాలి. ఇదే నిజమే. ఇప్పుడు మీరు వాస్తవం మీ పేరేంటి అన్నారు? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్. మీరు కొంచెం ఆ శివుడికి అభిషేకం చేయించుకోవడం అలవాటు చేసుకోండి. కాస్త శివాలయంలో సోమవారం అభిషేకం చేయించుకొని ఒక 11 వారాల పాటు అక్కడ చేయండి. అక్కడ ఎంతో తక్కువ. మీరు ఏ ఊర్లో ఉన్నారు మీరు? నేను ఇక్కడే అండి, హైదరాబాదేనా? మీరు ఒకసారి వీలైతే రేపు ఇంటి దగ్గర కలవండి, ఫోన్ చేసిన అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక టైం కనుక ఉండేస్తే జాతకం కూడా చూద్దాం. ఓకే, ధన్యవాదాలండి చంద్రశేఖర్ గారు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, నాగరాజ్ గారు ధర్మవరం నుంచి. నమస్కారం అండి నాగరాజ్ గారు. మేడం నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా అబ్బాయి గురించి మీ అబ్బాయి నక్షత్రం తెలియచేయండి. మేడం కన్యా రాశి మేడం. కన్యా రాశి. మీ బాబు వయసు ఎంత అండి? 17 సంవత్సరాలు పూర్తి మేడం. ఇప్పుడు ఓకే, ఒకసారి మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. ఎంత వయసు? గురుగారు నమస్కారం గురుగారు. చెప్పండి, ఆయుష్మాన్ బాబు చెప్పండి. బాబుది ఎట్లుంది, చదువు ఎట్లుందని చెప్పేసి. ఏంటి ఉత్తర నక్షత్రమా? కన్యారాశి. కన్యారాశి. అదే కన్యారాశి ఉత్తర నక్షత్రమా అంట. కన్యారాశి అంటున్నారు, ఉత్తర నక్షత్రమా అని అడుగుతున్నా. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం, శుభం. ఇప్పుడు ఏంటి ఆ కుర్రాడు ఎంత వయసు ఎంత? 17 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఏం చదువుతున్నాడు? సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ గురువారు. ఇప్పుడు అది ఇప్పుడు ఎట్లుంది, ముందుకి చదువు ఎట్లుంది, కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఈ సంవత్సరం. అందుకే నాకు అసలే చెవుడు, మీరు కొంచెం పెద్దగా కొంచెం గట్టిగా మాట్లాడండి నాగరాజ్ గారు. మీ సమస్య ఏంటో గురువు గారికి అర్థం కావాలంటే మీరు కొంచెం గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. గురుగారు ఈ సంవత్సరం కొద్దిగా ఆరోగ్యంగా ఇబ్బంది పెట్టింది, చదువు ఎట్లుంది అని చెప్పేసి అన్ని కనుక్కుందామని చెప్పేసి గురుగారు. చదువు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కుర్రాడికి మనస్థిమితం లేదండి. ముందు మెయిన్గా ఈ గంటలో ఆలోచించింది ఇంకో గంట తర్వాత ఉండదు ఐడియా. ఏదో చేద్దాం సాధిద్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ మరుసటి గంటలో మర్చిపోయి ఇంకో పనిలో పడిపోతాడు, ఇంకొక ఆలోచనకి పోతాడు. ఇటువంటిది ముందు మానుకుంటే తొందరగా. కాకపోతే నక్షత్రం మంచిదే అని అది దీని కనుక చెప్తారు, సప్తకోటి మహామంత్రాన్ని చిత్తభ్రమణకార. కానీ ఈ చిత్తా నక్షత్రం కూడా అదే కోవకు చెందినట్టుగా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అనుకున్నదే చేస్తారు కానీ మనం చెప్తే తొందరగా రాదు. ఇది తొందరగా కొంచెం మీరు చెప్తూ ఉండండి, అంతవరకే. మీరు అంతకన్నా ఏం చేయగలిగింది ఏం లేదు అతని గురించి. ఇంకా మీకు వీలైతే చండీ హోమం చేయించండి అతని పేరుతో, అతనికి బాగా కలిసి వస్తుంది అది. రైట్, ధన్యవాదాలండి నాగరాజ్ గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కరుణశ్రీ గారు నల్గొండ నుంచి. నమస్కారం అండి కరుణశ్రీ గారు. మేడం మా పాప పేరు సింధూజ. సింధూజ. ఓకే, మీ పాప నక్షత్రం తెలుసా? డేట్ ఆఫ్ బర్త్ 1/8/2007. ఓకే, ఒక్కసారి గురువు గారితో మాట్లాడండి. అంటే ఇప్పుడు 17 సంవత్సరాలు. ఏంటి చెప్పండి, అమ్మాయి ఏం చదువుతోంది? అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఐఐటి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. రేపు ఎంసెట్ కూడా ఉంది కదా సార్. వెరీ గుడ్. ప్రిపేర్ అవ్వమనండి. సక్సెస్ అవుతుంది, కష్టపడుతుంది, ఏం ప్రాబ్లం ఏం రాదు. హ్యాపీగా పై స్టెప్కి వెళ్తుంది అమ్మాయి, వర్రీ అవ్వాల్సిన పని లేదు. రైట్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మౌనిక గారు సూర్యాపేట నుంచి. నమస్కారం అండి మౌనిక గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలని. మీ నక్షత్రం తెలియచేయండి అమ్మా. నా నక్షత్రం తెలియదండి. మీ వయసు ఎంత అండి? 29 ఇయర్స్. ఒక్కసారి మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. జాబ్ రావడం లేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా. ఏం చదువుకున్నావమ్మా? నాది బిఎస్సి ఎంఎల్టీ కంప్లీట్ అయిపోయిందండి, మెడికల్ ఫీల్డ్. ఇన్ని చేసుకుని ఇంత ఎడ్యుకేషన్ ఉండి జాబ్స్ రావట్లేదా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి నువ్వు నాకు రేపు మార్నింగ్ ఫోన్ చెయ్యి. ఎక్కడ? సూర్యాపేట. అవును సార్, మా సూర్యాపేట. సరే, మా ఊరేను. నువ్వు రేపు ఒకసారి ఫోన్ చెయ్యి,
నీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను దాన్ని బట్టి అసలు నీకు ఏముందో ప్రాబ్లం చూసి నేను చెప్పగలుగుతాను అమ్మా. ఓకే సార్. పంచ రైట్. ఓకే. గురువుగారి అడ్రస్ కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న చూస్తే దాని మీద అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, అలాగే ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా పర్సనల్ డీటెయిల్స్ కావాలంటే కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మరొక కాల్ రెడీగా ఉన్నారు, వెంకటేష్ గారు కడప నుంచి. నమస్కారం అండి వెంకటేష్ గారు. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను స్వయంగా నన్ను గురించి తెలుసుకోవాలి. మీ గురించి అయితే మీ నక్షత్రం తెలియచేయండి. వృషభ రాశి మేడం. ఏం రాశి? ఏ రాశి అండి? వృషభ రాశి. పుష్పరాశి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. వృషభ రాశి. వృషభ రాశి. వృషభ రాశి. రైట్. ఒక్కసారి గురువు గారితో ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. నేను జాబ్ చేస్తాను, రిజైన్ చేశాను. నాకు నా 7 సంవత్సరాల నుంచి నా పరిస్థితి బాగాలేదు. కోర్టు వ్యవహారాలు ఎక్కువ ఉంది సార్. ఎందుకు మీరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు? దానికి వాట్ ద రీజన్ ఫర్ ఇట్? అంటే నా కోర్టు వ్యవహారాల గురించి తీసుకోవాల్సి వచ్చింది. కోర్టు వ్యవహారాల గురించా? ఏంటి ప్రాపర్టీ డీల్స్లోనా? అవును, ప్రాపర్టీ వేరే వాళ్ళు మోసం చేశారు నాకు. ఆ ప్రాపర్టీ అచ్చా. అందుకు కోర్టుకి వేయాల్సి వచ్చింది. ఏంటి కృత్తికా నక్షత్రం మీదేంటి? కానీ కృత్తికా నక్షత్రం మీది? అవును సార్, అవును సార్. అదే కొంచెం మాట కటువుగా ఉండటంతో మీరే దూరం అయ్యారు. మీ యొక్క కోర్టులో కేసులు ఉంటున్నారే వాళ్ళకి చేతులారా మీరు చేసుకునేవి అవన్నీ. కాబట్టి మీరు ఇప్పటికైనా లౌక్యం నేర్చుకోండి. కొంచెం డీల్ అది మీకు సామరస్యంగా వచ్చేటట్టుగా మీరు చేసుకోవాలంటే మీ మాట తీరు మారాలి ముఖ్యంగా. లేదు సార్, నేను ఎంత కన్విన్స్ చేసుకున్నా కూడా వాళ్ళు మారడం మొండిగా ప్రవర్తిస్తున్నారు. అది ఇప్పుడు మీకు పూర్వం అయినటువంటి అనుభవం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అమ్మవారు మీకు చెప్తోంది. మీరు కొంచెం సామరస్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీకు అన్నీ ఆటోమేటిక్గా అమ్మవారు వెనకనే ఉంటుంది. మీరు ఇప్పుడు మంచి టైం ఇది, మీకు ఏప్రిల్ నుంచి మంచి టైం ప్రారంభమైంది. ఇప్పుడు మీకు గురువు అనుగ్రహిస్తాడు. చక్కగా శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోవడం అలవాటు చేసుకోండి. ముందు ముఖ్యంగా మీకు 11th ప్లేస్లో రాహు ఉన్నాడు, రాహు యోగిస్తాడు. అమ్మవారు పార్థివ పరమేశ్వర ఇద్దరు ఒక చోటే ఉంటారు. శివుడికి అమ్మవారికి మీరు ఇది చేసుకోండి, అన్నీ సక్సెస్ అవుతాయి. మీరు మళ్ళీ మీరే ఫోన్ చేసి చెప్తారన్నమాట. రైట్. ధన్యవాదాలండి వెంకటేష్ గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, ఇందిరా గారు కోదాడు నుంచి. నమస్కారం అండి ఇందిరా గారు. ఇందిరా గారు నమస్కారం అండి. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఏదైతే మీరు ఇందాక చెప్తూ వస్తున్నారు ఆ రాయి కథ చెప్తున్నారు, మధ్యలో మనకి అసలు మీకు కాలర్స్ ఆగట్లేదు. సబ్జెక్ట్ మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎన్లైటన్ చేసి ఈ దేవతలో ఇక్కడ ఉంది, మీరు ఇక్కడికి వెళ్ళండి, దర్శించుకోండి, నా దాకా రావాల్సిన పని లేదని చెప్పడానికి కూడా అవకాశం పెట్టలేదు. ఇప్పుడు ఇది పరిష్కారం అని చెప్పి మనం టైటిల్ ఎప్పుడైతే పెట్టి ఇది చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నామో ఇమ్మీడియట్గా కాల్ కనెక్ట్ అయిందా లేదా ఆలోచిస్తున్నారే కానీ అసలు సబ్జెక్ట్ విందామని. కానీ ఇప్పుడు ఒక ఆర్కేపురం నేయ ప్రతిష్ఠ చేయించింది ప్రత్యేక దేవాలయం ఉంది. ఎంతటి మహత్తరమైన దేవాలయం చెప్పాలంటే కొన్ని చాలా రోజులు ఎపిసోడ్స్ అవుతాయి, మనం మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. అందుకని చాలా వరకు అప్పటికి తగ్గించి చెప్తున్నాము. అయినా కూడా కొన్ని వాళ్ళ గురించి నా బుడ్డ మేమే అలవాటు పడాల్సి వస్తుంది. రైట్. కాలర్ మళ్ళీ రెడీగా ఉన్నారండి, లావణ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి లావణ్య గారు. సౌజన్య గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలి. మీ హస్బెండ్ మీ వారి వయసు ఎంతండి? మా వయసు 42 అండి. 42. నక్షత్రం తెలుసా అమ్మా? నక్షత్రం తెలియదండి. ఒకసారి మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. ఆయన పేరేంటమ్మా? కిరణ్ మేకల. కిరణ్ అండి. కిరణ్. ఆయన పేరు కిరణ్ అండి. ఏంటి ఆయన నక్షత్రం మీకు తెలియదు అంటున్నారు. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రజెంట్ ప్రైవేట్ గా లెక్చరర్ గా చెప్తున్నాడండి. గవర్నమెంట్ జాబ్ గురించి. ఎంత వయసు ఎంత అయింది? 42 అండి. మరి ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇది ఎట్లా, హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ జాబ్? 43 ఇప్పుడు మీ గవర్నమెంట్ జాబ్కి సోర్సెస్ ఏమున్నాయమ్మా? లేవు కదా. ఉన్న ప్రైవేట్ జాబ్ని కూడా పాడు చేసుకోకుండా అది కంటిన్యూ చేసుకుంటే కరెక్ట్గా. రైట్. ధన్యవాదాలండి లావణ్య గారు కాల్ చేసినందుకు. ఇక మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ చేసినందుకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, నీలిమ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి నీలిమ గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. మీ నక్షత్రం తెలియచేయండి అమ్మా. మేడం నక్షత్రం ఐడియా లేదు, నేను క్రిస్టియన్ని. ఓకే. మీ వయసు ఎంతండి?
నాది వచ్చేసి ఇప్పుడు 45 మేడం. 45. మీ సమస్య ఏంటో గురువు గారికి తెలియచేయండి. అంటే ఏమన్నా జాబ్ ఇప్పుడు చేసే ప్రస్తుతం ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయేమో అని తెలుసుకుందామని. అమ్మా నువ్వు ఇప్పుడు నీ వయసు 40 దాటిపోయింది కదా, ఎస్ సార్. మరి ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎట్లా ఏ ఆస్పెక్ట్లో వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఇప్పుడు పర్మిషన్ ఉందా గవర్నమెంట్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా జాబ్ ఇవ్వమని? అంటే ఇది కేటగిరీ కింద అంటే నాకు ఐడియా లేదు, నేను SC ప్రైవేట్ వాడిని కింద- కాబట్టి గవర్నమెంట్ జాబ్. ఎస్సీ కేటగిరీ కింద ఏమన్నా SC, వస్తుందేమో అని ST చెప్పేసి అమ్మాయి ట్రై క్రిస్టియన్. చేద్దాం అన్నట్టు ఆలోచన ఉంది అమ్మాయి సార్. క్రిస్టియన్ అట్ట, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ లేవనా? పొద్దున్న ఫోన్ చేసావమ్మా నువ్వు? లేదు సార్, నేను ఇప్పుడే కాల్ అచ్చా, చేస్తాను. మీ వాళ్ళు ఎవరు నాకు ఎవరో పొద్దున ఫోన్ చేశారు. ఇప్పుడు మీకు ప్రైవేట్ దాంట్లోనే ట్రై చేసుకో తల్లి, నీ గట్టిగా 4 నెలల పాటు పట్టినా కూడా నీకు మంచి జాబ్ వస్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తావు. ఎందుకంటే అనురాధ నక్షత్రంలో చాలా మంచి ఫ్యూచర్ ఉంది రాబోయే 10 సంవత్సరాలు కూడా. కాబట్టి నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకుంటే నువ్వు ఏది ప్రయత్నం చేసినా కూడా నీకు సక్సెస్ అవుతుంది. అది మాత్రం రాసి పెట్టుకో, అమ్మవారు చెప్తోంది నీకు. నువ్వు ప్రత్యేకంగా ఇది గవర్నమెంటా, ఇది ప్రైవేటా, ఇది సెక్రటరీటా, ఇటువంటివన్నీ ఆలోచించకు. నువ్వైతే నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ప్రైవేట్ లో చేస్తున్నాను సార్ నేను ఆల్రెడీ. రైట్, ధన్యవాదాలండి నీలిమ గారు కాల్ చేసినందుకు. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఇవాళ కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం. ధన్యవాదాలు గురువు గారు. మీకు ఇవాళ కాలం పరిష్కారం కార్యక్రమంలో ఎన్నో సమస్యలకి ఇవాళ మీరు వివరాలు ఇవ్వడం జరిగింది. ఇది చూసారు కదండి, ఇది ఇవాళ కాలం పరిష్కారం కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాస్ న్యూస్.